యూట్యూబ్ మిత్రులకు నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా నడిబొడ్డున కాకతీయులు నిర్మించిన 1000 స్తంభాల దేవాలయము మనము ఈ వీడియో ద్వారా దర్శించుకుందాం. మరి మొత్తానికైతే లోపలికి పోదాం. బయట ప్రకృతి గిట్లున్నది, మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇంకా కొద్దిగా మంచిగా డెవలప్ అయింది. బయట ఇంకా మిగిలిన గుళ్ళ గురించి బోర్డులు పెట్టిళ్ళు. మనం ఆ బోర్డులను కూడా చూడొచ్చు. వరంగల్లో కాకతీయులు ఎట్లా పెట్టిలో చూడొచ్చు. ఇగో ఇదిగా రామప్ప, ఇది కూడా గవాలు కట్టిందే. మస్తు అయితే కట్టిళ్ళు. మనం లోపలికి వచ్చినాక ఇగో 3 శివలింగాల రూపంలో మనకు దర్శనం ఇస్తాయి. రాతి కట్టడం కదా, ఎంత చెప్పినా రాతి కట్టడమే. ఎంత బాగా చెక్కి ఆ దేవాలయం ఎంత నిర్మించిళ్ళు. అప్పుడు ఆ కట్టడాలు చూడుల్లి. ఇటు సైడ్ పోతే కోనేరు ఉంటుంది, స్వామివారి కోనేరు ఉంటుంది. ఇలా నీళ్ళు ఎప్పటికి ఉంటాయి. ఇలా తాబేళ్ళు వందల సంఖ్యలో తాబేళ్ళు ఉంటాయి. ఇళ్ళకెళ్ళి ఏం చెప్తారంటే ఇళ్ళకెళ్ళి దారి ఉంటుంది అని చెప్తారు. ఈ నీళ్ళ కిందకెళ్ళి ఒక దారి ఉంటుంది, ఒక గుహ ఉన్నది. ఇది ఎక్కడికి? రామప్ప దేవాలయానికి. ఇటు పోతే ఈ కిలవరంగల్ కోటకు లోపల నుంచి దారి ఉన్నది అంటారు. అది పెద్దలు చెప్పిన మాట. అది మనకు కూడా తెలియదు పెద్దగా, కానీ నలుగురు చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తాను అంతే. ఇదిగో ఇది 1000 స్తంభాల దేవాలయము. ఈ 1000 స్తంభాల మధ్యలో ఒకసారి పురాతనం అయినాయి అని చెప్పేసి ఒకసారి తీసేసిళ్ళు. మళ్ళా ఈ మధ్యలోనే నిర్మించడం జరిగింది. ఇక్కడికి ప్రతిరోజు పర్యాటకులు చాలామంది వచ్చిపోతుంటారు. ఎందుకంటే అంత సూపర్ అయిన ప్రదేశం ఇది. చూస్తేనే చాలా సంబరం అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ 1000 స్తంభాల దేవాలయాన్ని చూడొచ్చు. వరంగల్కి వచ్చినాక హన్మకొండ చౌరస్తాకి వస్తే, చౌరస్తా నుంచి కొద్దిపాటి దూరం నడుచుకుంటూ పోతే ఈ 1000 స్తంభాల దేవాలయం ఉంటుంది. రోడ్డు మీద ఎవరిని అడిగినా పిల్లగాని గాంచులు చెప్తారు ఈ 1000 స్తంభాల దేవాలయం ఎక్కడంటే. చూడండి, మీకు ఇక్కడ 1000 స్తంభాల దేవాలయం అవపడుతుంది. ఇలా మాతో పాటు 1000 స్తంభాల దేవాలయం కూడా అవపడుతుంది వెనుక. ఈ స్తంభాలకు అగో నంది గారు ఉన్నారు, మహానంది. ఈ స్తంభాలకు ఒక్కొక్క స్తంభానికి నెంబర్లు వేసి మరీ పెట్టిళ్ళు. ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు చాలామంది పర్యాటకులు వస్తున్నారు. ఇక సోమవారం అయితే చాలామంది వస్తారు, ధ్యానం చేయడానికైతే చాలామంది వస్తారు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వస్తారు. చూడొచ్చు మీరు ఈ వీడియోలో. ఇక నా దగ్గర ఉన్న చిన్న మొబైల్తోనే అయితే తీయడం జరిగింది. మీకు ముఖ్యంగా చూపిద్దామనే ఉద్దేశం మీద తీయడం జరిగింది. సంతోషం నాకు మీరందరూ ఇది చూస్తున్నందుకు. ఇక చూడరి మొత్తం సెటప్ చేస్తాను, ఇప్పుడే సెట్ అవుతుంది. మీరు ఈ మధ్యకాలంలో వచ్చి చూడొచ్చు. మొత్తం ఇది బ్రహ్మాండంగా ఉన్నది. చాలామంది వస్తారు చూడడానికి. దగ్గరుండి ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే అందరికీ హాలిడేసే కదా. హాలిడేస్లో మంచిగా చూడండి, 1000 స్తంభాల దేవాలయాన్ని చూడండి, స్వామివారిని దర్శించుకోండి. ఇది పొద్దున్నే చూడండి ఎంతమంది వచ్చిల్లో.
చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ దేవాలయానికి వస్తే. చాలామంది కూడా మంచిగా ధ్యానం చేయనీకి వస్తారు ఇక్కడికి. అయినా పురాతన టెంపుల్ చూస్తుంటే చాలా అందరికీ సంతోషమే అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఆ కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. ఆ శిల్పాలు చెక్కిన విధానం కావచ్చు, అసలు అవి నిర్మించడం అంత పెద్ద పెద్ద రౌతు ఎట్లా తీసిలో అని మనం చూస్తేనే పరిశాన అనిపిస్తా ఉంటుంది. ఎట్లా కట్టిల్రా అని ఒక తెలియని ఆలోచన వస్తూ ఉంటుంది మనకి. అయినా చూడండి, అసలు గుడిని చూడండి ఎంత బాగున్నదో. ఆహా! మొత్తానికైతే కంపల్సరీ రండి, 1000 స్తంభాల దేవాలయం చూడండి. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతోని మళ్ళీ మీ ముందుంటాము. మీరు ఎప్పుడు ఆదరించే, ప్రేమించే మీ స్రవంతి క్రాంతి. మళ్ళొక్కసారి అందరికీ నమస్తే.